నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో కొంత ఊరటనిచ్చిన కరోనా వైరస్, తాజాగా 3 కేసులు నమోదు. ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్తో కరోనా వైరస్ ఉధృతిని అడ్డుకట్ట. వినుకొండ పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాలకు కొత్త వెసులుబాటు. కొన్ని ప్రాంతాలలోని కంటైన్మెంట్లను తొలగించిన అధికారులు. వినుకొండ నియోజకవర్గంలో కరోనా కేసుల ఉధృతికి కొంతమేర తగ్గుముఖం పట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ చేపడుతుండడంతో కొంత సత్ఫలితాలను అందిస్తుంది. తాజాగా వినుకొండ పట్టణంలో 2 కేసులు నమోదు కాగా, మండలంలోని నాగులవరం గ్రామంలో 1 కేసు నమోదైంది. దీంతో నియోజకవర్గంలో మొత్తం 200 కేసులు నమోదు కాగా, వీరిలో 5 మృతి చెందగా 55 మంది రికవరీ కాగా 140 మంది యాక్టివ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఒకే పేరుతో గ్రామాలు ఉండడం, మండలాల పరిధిలో వారు పట్టణాల్లోని లేక పట్టణంలోని వారు గ్రామాలలో జిల్లాలో కరోనా పరీక్షలు చేయించుకుంటడంతో సంఖ్య మార్పులు వస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లించారు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ అంతటా ఆయన దగ్గరుండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. వినుకొండ పట్టణంలో కరోనా ఉన్న పలు ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లలో ఊరట కల్పించారు. అధికారులు 14 రోజులు గడిచినా అందులోనూ ఆ ప్రాంతాలలో మరోసారి కరోనా కేసు నమోదు కాని వంటి ప్రాంతాలలో అడ్డుగా ఏర్పాటు చేసిన పలు రకాల అడ్డుకట్టలను మంగళవారం అధికారులు సిబ్బందితో తొలగించారు. శివయ్య స్తూపం వద్ద ఉన్న మార్కెట్, సిపిఐ కార్యాలయంతో పాటు వెనుక బజార్లో ఉన్న పలు ప్రాంతాలలో వీటిని తొలగించారు. జర్నలిస్టులకు అండగా వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందడుగు వేస్తోంది. వినుకొండ సీనియర్ జర్నలిస్ట్ సలాం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న జర్నలిస్ట్ వెల్ఫేర్ యూనియన్ సభ్యులు సలాంకు శ్వాసపరమైన ఇబ్బంది, గుండె నొప్పితో బాధపడుతున్నాడని గుర్తించిన అధ్యక్షులు గుర్రం బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి అర్లగడ్డ రామ్మోహన్ రావుతో పాటు పలువురు యూనియన్ సభ్యులు సలాంకు మనోధైర్యాన్ని కల్పిస్తూ గుంటూరు జీజీహెచ్ ఆరోగ్య అధికారితో మాట్లాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వినుకొండ ప్రభుత్వ వైద్యశాల సహాయంతో 108లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే సలాంకు ఇది వరకు జరిపిన కరోనా టెస్టులో నెగిటివ్గా వచ్చింది. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో లాక్డౌన్ 2 ప్రశాంతంగా కొనసాగుతుంది. 2వ రోజు కూడా ప్రజలు పూర్తిగా సహకరించడంతో పట్టణ, మండలాల నిర్మానుష్యంగా మారాయి. ఇదే విధంగా ప్రజలు అధికారులకు సహకరిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని సేవలపురం గ్రామస్తులు భాస్కర్ శర్మ, నాగ శ్రీనివాసరావుతో పాటు ఎస్ఐ శరవణత పేర్కొన్నారు. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. రూరల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు
కంటైన్మెంట్ ఏరియాలు ఏవైతే కరోనా పాజిటివ్ వచ్చిన రెడ్ జోన్ ఏరియాలు కంటైన్మెంట్ ఏరియాలు అక్కడ కంటైన్మెంట్ అనేది చాలా పటిష్టంగా అమలు చేయడం రెడ్ జోన్ ప్రాంతంలో ఉండే ప్రజలకు వాలంటీర్ల ద్వారా వారి అవసరాలను పాలు సరుకులు వాలంటీర్ల ద్వారా అమలు చేయడం జరుగుతుంది. మండలంలో ప్రజలందరూ లాక్డౌన్ అదేవిధంగా ప్రజలు ఎవరైనా అత్యవసరమై బయటకు వచ్చినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఒకవేళ అటువంటి మాస్క్ ధరించని అపరాధ వసూలు చేయబడుతుంది. అదేవిధంగా వివాహాలు జరుపుకునే వాళ్ళు తప్పనిసరిగా మండల తహసీల్దార్ గారి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా వివాహాలు జరిపించినట్లయితే అటువంటి చర్యలకు వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని శిక్షించడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ కఠినంగా అమలు చేయడం ద్వారా మండలంలో కేసులు అనేవి తగ్గించడం జరుగుతుంది. దీనికి అందరి సహకారంతో వెల్పూరు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు అనేవి తగ్గించడం. పట్టణానికి చెందిన కొమ్మగిరి అంజిరెడ్డి కుటుంబ సభ్యులతో ఈ నెల 13వ తేదీన కరోనా టెస్టులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చేయించుకోగా ఇంతవరకు ఫలితాలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వైద్యశాల సిబ్బందికి ఎన్నిసార్లు ఫలితాల గురించి అడిగినా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి అధికారుల వద్ద కూడా ఫలితాలపై స్పష్టత లేదని సమాచారం ఉంది. జిల్లా అధికారులు ఫలితాలు వెల్లడించాకే ఫలితాలు తమకు తెలుస్తాయని, అంతవరకు తమకు కూడా తెలియవని సిబ్బంది చెప్తున్నమాట. ఇక్కడ మరో విషయం ఏమిటంటే కరోనా టెస్టుల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెంటనే గుర్తించి ఐసోలేషన్కు తరలిస్తారు. నెగిటివ్ వచ్చిన వారికి మాత్రం ఎటువంటి సమాచారం కానీ ఫలితాలు కానీ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు మరి అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా ఉన్నట్లా లేనట్లా అన్నది తెలియక అయోమయంలో 8 రోజులుగా గడుపుతున్నాడు. ఇలా అంజిరెడ్డి ఒక్కడే కాదు, చాలామందిది ఇదే పరిస్థితి. మరి అధికారులు ఫలితాలు వెల్లడించే విషయంలో పాజిటివ్ రిపోర్ట్స్కి వచ్చిన వారికి ఫోన్ ద్వారానో లేక మెసేజ్ ద్వారానో బాధితులకు చెప్తారు. అలాగే నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన వారికి కూడా సమాచారం అందించాలని బాధితులు కోరుతున్నారు. అసలు చెప్పకుండా ఉంటే టెస్టింగ్లు చేయించుకున్న వారి పరిస్థితి వర్ణించలేనిది. మరోవైపు అధికారులు కరోనా లక్షణాలు లేక అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రకటనలు చేస్తున్నారే కానీ వాస్తవంలో అవి కనిపించడం లేదనే ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అటుగా దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. 3వ తారీఖు కోవిడ్ టెస్ట్ ఇచ్చాను సార్. ఇవాళ 21 వరకు రాలేదు సార్. అసలు రిజల్ట్ ఉందనే లేదని కూడా చెప్పట్లా. అసలు మీరు కరోనా టెస్ట్ ఎందుకు చేయించుకున్నారు? అనుమానం వచ్చాలంటే కాదు సార్, మేము ఉండే హాస్పిటల్లో కృష్ణకుమార్ హాస్పిటల్లో 4 వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంకా నిన్న పచ్చళ్ళ అమ్మాయికి ఒక ఆయనకు వస్తే ఆయన తీసుకెళ్ళారు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం సార్. మాకు చెప్పమని అడుగుతున్నాం, ఫోన్ చేసి మాకు తెలియదు అంటున్నారు నర్సు గారు. ఇప్పుడు వచ్చి డాక్టర్ గారిని అడిగితేనేమో రాలేదంటే వస్తే మేము చెప్పమా, వెళ్ళి ఇంట్లో పడుకోండి సార్ అంటున్నాం. ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి అప్పారావు ఆధ్వర్యంలో సీసీఆర్ కార్డులపై ఈ పంట నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు తప్పనిసరిగా సీసీఆర్ కార్డులు కలిగి ఉండాలన్నారు. రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నుంచి బెంగళూరుకు నిలిచిన బస్సు సర్వీస్ను పునరుద్ధరించడం జరుగుతుందని వినుకొండ డిపో మేనేజర్ కె హనుమంతరావు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం పలు రకాల కారణాలతో సర్వీస్ను నిలిపివేయడం జరిగిందని, తిరిగి బెంగళూరుకు సర్వీస్ నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకుడు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, నర్సపేట జిల్లా అధ్యక్షులు సైదారావు సూచనల మేరకు గత టీడీపీ హయాంలో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22 తేదీన బుధవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రతి బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వగృహంలో స్వచ్ఛందంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేశారు. దానిలో భాగంగా బీజేపీ నాయకులు నర్సాపేట నియోజకవర్గ సమన్వయకర్త మద్దుల వెంకటకోట యాదవ్ ఆయన కార్యాలయంలో ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.